మిత్రులైన 5 మంది ఉప పాండవులను చంపివేస్తాడు అశ్వత్థామ. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతీకగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండు ఢీకుంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అప్పుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారిని మరలిస్తాడు. వారిలో అర్జునుడి కోడలు ఉత్తర కుటుంబంతో ఉంది. పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన బాధ్యత పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోని మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి మరలా బ్రతికిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్టి వ్యాధిగ్రస్తుడిగా కమ్మని అశ్వత్థామను శపిస్తాడు.